నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారం చలాయించి కలెక్షన్ క్వీన్ అనిపించుకున్న మాజీ మంత్రి విడుదల రజనీకి ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. అక్రమ వసూళ్లలో ఆమెకు సహకరించిన అధికారులు కూడా కేసుల చట్రంలో చిక్కుకుంటున్నారు. స్టోన్ క్రషర్ ఓనర్లను బెదిరించి కోట్లు వసూలు చేసినట్లు రజనీ అండ్ టీంపై సదరు బాధితులు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమె విచారణకు అనుమతి కోసం ఏసీబీ గవర్నర్కు లేఖ రాసింది. ఇప్పటికే ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో త్వరలో కేసు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో అరెస్టుల పర్వంలో నెక్స్ట్ రజనీనే అంటున్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. రజనీ అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ ఓనర్లను 5 కోట్లు డిమాండ్ చేసి 2.20 కోట్లు ముక్కుపిండి వసూలు చేయించారంట. ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి ఐఏఎస్ అధికారి జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపై విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది. ప్రస్తుతం అది అక్కడ పెండింగ్ లోనే ఉంది. 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉందంటున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కేసు నమోదు చేయనున్నారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 కోట్లు డిమాండ్ చేసి 2.20 కోట్లు వసూలు చేశారని, అందులో రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పీఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులు ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు. 2020 సెప్టెంబర్ 4న అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ, పీఏ రామకృష్ణ శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారట. అప్పటికి రజనీకి జగన్ ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యేగానే దందాలు మొదలుపెట్టిన రజనీని క్రషర్ ఓనర్లు కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేశారు. అనేక అవకతవకలు ఉన్నాయని, 50 కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత జాషువా వారికి ఫోన్ చేసి విడుదల రజనీ చెప్పినట్లు చేస్తారా లేదా 50 కోట్ల జరిమానాని విధించి క్రషర్ సీజ్ చేసేయాలా అని బెదిరించారట. కొన్నాళ్ల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం ఊహించేస్తామని బెదిరించారట. ఆ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదించడంతో దాని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయనుంది. ఈ క్రమంలో అరెస్టుల పర్వంలో ఇప్పుడు విడుదల రజనీ వంతు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.